Hello guys, welcome to Anil Nair classes. Myself Venkatesh Parmanchala. ఈ రోజు bit of the day. Which among the following is a characteristic of laissez-faire system అని చెప్పేసి అన్నాడు. laissez-faire పాలసీ ఏదైతే ఉందో, laissez-faire సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన లక్షణాలు ఏందని అడిగాడు. నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ప్రభుత్వం జోక్యం ఉండకూడదు. మార్కెట్ ఫోర్సెస్ ఆర్ హైలీ రెగ్యులేటెడ్, మార్కెట్ సంబంధించిన శక్తులు అనేది ఎక్కువగా నియంత్రించడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ సోషలిస్టిక్ సిస్టమ్, సామ్యవాద వ్యవస్థ అని చెప్పేసి అన్నాడు. మ్యాక్సిమం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఆ యొక్క ప్రభుత్వం యొక్క జోక్యం అనేది గరిష్ట స్థాయిలో ఉంటుంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి నో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ప్రభుత్వం యొక్క జోక్యం అనేది ఉండకూడదు. సో ఈ యొక్క లెజెస్-ఫేర్ పాలసీ అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. స్వేచ్ఛాయుత మార్కెట్, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన సమయంలో నచ్చిన టైంలో ఏ వస్తువైనా సరే వాళ్ళు ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఎంతైనా సరే పెట్టుబడులు పెట్టవచ్చు, ఎంతైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు, టెక్నాలజీ దిగుమతి చేసుకోవచ్చు, ప్రొడక్షన్లో ఎటువంటి లిమిట్ అనేది ఉండదు, ఎంతమందినైనా సరే రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, ప్రైస్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని అడమ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ యొక్క థియరీని సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏదైతున్నాయో ఫుల్ లెంత్గా కావాలనుకుంటే, బైలింగ్వల్ కావాలనుకుంటే మనకి అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో మనకి లర్నింగ్ త్రూ ఎంసీక్యూస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో రెగ్యులర్ బేసిస్గా మనకి టాపిక్ వైజ్ ఏ యొక్క ఎంసీక్యూస్ అనేది, పీవైక్యూస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన అప్లికేషన్లో మీరు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని, అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కానీ, సో తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, తెలంగాణ అయినా సరే, మీకు మీ యొక్క జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ ఏదైతే కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా మన ఏఎన్సీలో టాప్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో ఫర్ మోర్ వీడియోస్, ఓకే, అట్ ద సేమ్ టైం మీకు ఈ యొక్క వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.